ఈరోజు స్టాండర్డైజ్ ప్రాసెస్ అంటే హెల్త్. మనకు కావాల్సింది ఏంటి? హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ అండ్ వెల్త్ లో ఫస్ట్ మనకి హెల్త్ కావాలి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? వెరీ గుడ్ మార్నింగ్ సార్ నాగార్జున గారు. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఎందుకంటే మనం ఎంత వెల్త్ సంపాదించాలన్నా ముందు మనకి హెల్త్ అనేది కావాలి. హెల్త్ లేకపోతే మనం ఏం సంపాదించుకోవాలి, వెల్త్ ని తీసుకోవాలి. సో అలాంటి హెల్త్ మీద మనకి ఎంత అవగాహన ఉంది అంటే మన వరకు మన ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయి, హెల్త్ మీద ఎలాంటి అపోహలు ఉన్నాయి, ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. యాజ్ యూజువల్ మనం ఓంకారంతో స్టార్ట్ చేద్దామండి. ఒక 5 minutes ఓంకారం చేస్తాం. హ్యాండ్స్ ఓంకారం చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని బాడీ స్ట్రైట్ గా, రెండు పూస స్ట్రైట్ గా ఉండాలి. చెప్పాను కదా, గాలి పీల్చేటప్పుడు స్టమక్ లోపలికి వెళ్తూ ఉండాలి. ఓం అనేటప్పుడు స్టమక్ అంతా లోపలికి వెళ్తూ ఉండాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ గాలి వేసుకోవాలి. ఈ విధంగా బ్రీతింగ్ ఎక్సైజ్, ఓంకారం ఎక్సైజ్ అనేది మనకు ఒక క్లీనింగ్ ప్రాసెస్. స్టార్ట్ చేయండి.
ఉద్ధారం చేసేటప్పుడు వాయిస్ దగ్గరగా చేస్తారో ఈ హౌస్ లో ఆ వైబ్రేషన్స్ అనేవి మీ వాతావరణంలో మొత్తం తెలుసుకోవాలి. వైబ్రేట్ అవ్వాలి. పాజిటివ్ ఎనర్జీ మీ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇల్లు మొత్తం వైబ్రేట్ కావాలి. ఆ విధంగా చేస్తే పాజిటివ్ ఎనర్జీ మీరే క్రియేట్ చేసుకోవాలి అవుతుంది. అంతేకాకుండా మీరు హెల్త్ కోసం వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది మార్నింగ్ కిలోమీటర్ నడుస్తారు. అవసరం లేదండి, నడవవసరం లేదు. మీరు 15 minutes కనుక స్టమక్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఇంట్లో కూర్చొని వెయిట్ లాస్ అవ్వచ్చు. మీకు ఎలాంటి డైట్స్ కానీ ఇలాంటివి ఏమి తీసుకోవాల్సి మన బాడీని రికవరీ చేసుకునే కెపాసిటీ మనకే ఉంది. మన యొక్క సెల్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. ఆ బాడీలో ఆ ఉన్న సెల్స్ యొక్క శక్తి కనుక మనం తెలుసుకున్నట్లయితే, అసలు మన బాడీ గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం డెఫినెట్ గా మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ అనేది మన బాడీలోనే మనకు ఉంది. అది మనం తెలుసుకోవాలి అంతే. సో ఉదయం లేవగానే చెప్పాను కదా, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శి. ఈ శ్లోకంతో మీరు మీ డే క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు థంబ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫింగర్ పెట్టుకోండి. ఈ ఎక్సర్సైజ్ లే కాదండి, ముందు ముందు క్లాసెస్ లో మన ఐస్, అసలు ఐస్ కి ఎటువంటి స్పెట్స్ అవసరం లేని ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకి యోగాలో, ప్రాణాయామంలో, యోగా టెక్నిక్స్ లో మనకి ఉన్న కళ్ళజోడు కూడా తీసేయచ్చు. అలాంటి టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్లాసెస్ లో మనం వాటిని చూద్దాం. థంబ్ తీసుకోండి, థంబ్ ఇలా పెట్టండి. పీనల్ గ్లాండ్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇది మిడిల్ అండి. సైడ్స్ పట్టుకోండి, ఇలా సైడ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. అంటే మీకు వర్క్ బాగా చేసి అలసటగా ఉన్నప్పుడు, స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు, మీరు యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకోవచ్చు ఎప్పుడైనా. ప్రాణాయామం. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. గాలి పీల్చుకున్న అందరూ ఇదిగోండి, చేతులు ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఇలా తిప్పి ఇలా పెట్టుకోండి. చేతుల మీద, కాళ్ళ మీద పెట్టుకోండి. ముందు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి ఫ్రీగా. మొత్తం ఊపిరితిత్తులు పొట్ట అంతా నిండేటట్లు గాలి పీల్చుకుని స్లోగా బయటికి వదలండి. చెప్పాను కదా, బయటకు వదిలేటప్పుడు నాభి స్థానం, పొట్ట అనేది లోపలికి వెళ్తూ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు ముందుకు వస్తూ ఉండాలి. ఆ విధంగా మొత్తం స్టమక్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి బొటన్ వేలు, కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి. ఎడమ ముక్కు రంధ్రంతో 5 times గాలి పీల్చి మళ్ళీ అదే
ముక్కు రంధ్రం ద్వారా వదలండి. చాలా స్లోగా చేయండి. మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండింటితో లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ సైడ్ ముక్కురంధ్రం ద్వారా 5 టైమ్స్ పీల్చి వదలండి. మాస్టర్స్ తీసుకునేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అనేది మనం బ్రీత్ తీసుకుంటున్నాము అంటే ఆ బ్రీత్ ఎలా వెళ్తుంది లోపలికి అనే దాని మీదే ధ్యాస పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తో గాలి తీసుకుని రైట్ సైడ్ తో రిలీజ్ చేయాలి. రైట్ సైడ్ క్లోజ్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ తో తీసుకుని లెఫ్ట్ సైడ్ తో రిలీజ్ చేయాలి. రిలాక్స్ అవ్వండి. సాధారణ శ్వాస తీసుకోండి 5 టైమ్స్. నేను ఇన్హేల్ అని చెప్తాను. ఇన్హేల్ అని చెప్పినప్పుడు లోపలికి గాలి తీసుకుని హోల్డ్ అని చెప్తాను. మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి. ఇన్హేల్, హోల్డ్, ఇన్హేల్, హోల్డ్, ఇన్హేల్, హోల్డ్, ఇన్హేల్, హోల్డ్,
ఇప్పుడు ఇన్హేల్ చెప్పాను కదా, ఇప్పుడు ఎక్స్హేల్ అంటే బయటకి వదిలేసి హోల్డ్ చేయాలి. అంటే స్టమక్ లోపలికి లాగి ఉంచాలి. అప్పుడు ఎంతసేపు అయితే ఉండగలరో అంతసేపు మాత్రమే ఉండండి. ఎక్స్హేల్, హోల్డ్. ఎక్స్హేల్, హోల్డ్. ఈ ప్రాణాయామం రోజు రోజుకి మనం టైం పెంచుకుంటూ ఉండాలి. నార్మల్ పొజిషన్ రండి. పాసిబుల్ వీడియోస్ ఆన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 5 minutes నుంచి 5 times నుంచి స్టార్ట్ చేసి 10 times 15 times కూడా మనం ఈ ప్రాణాయామాన్ని సాధన చేస్తూ ఉంటే క్రమక్రమంగా మన మనలో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ మనకే తెలియకుండా మనకే అది ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోతుంది. కరోనా టైంలో చూసాం, చాలా ఎంతమంది అంటే అవేర్నెస్ లేక 90% ఆఫ్ పీపుల్ అవేర్నెస్ లేక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తెలియక సఫర్ అయ్యారు. 90% ఆఫ్ పీపుల్. నేను కరోనా టైంలో నేను 3 years ఒకసారి కూడా నేను కరోనా టెస్ట్ చేసుకోలేదు. వ్యాక్సిన్ కూడా అసలు వేసుకోవద్దు అనుకున్నా. బట్ ఏంటంటే నాకు ప్రొఫెషన్ వల్ల నాకు సర్టిఫికేట్ కోసం మాత్రమే నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. సో ఇదంతా ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ఇదంతా మనలో ఉన్న భయాన్ని చాలా మంది క్యాష్ చేసుకున్నారు. సో ఈ కరోనా డిసీజ్ వచ్చింది అంటే భయం వల్లే దాదాపు 70% చనిపోయారు. ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్ అనేది ఎఫెక్ట్ అయ్యారు కరోనా. నేను 3 years, నా 3 years లో కరోనా టైంలో ఒక్కసారి కూడా నేను కరోనా టెస్ట్ కి వెళ్ళలేదు. ఫీవర్ లాంటిది కూడా రాలేదు మా ఫ్యామిలీలో. సో అవేర్నెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆ 3 years కూడా మార్నింగ్ లేవటం, 15 days ఏదైతే క్వారంటైన్ పీరియడ్ పెట్టారో, లాక్డౌన్ పెట్టారో, కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూగా నేను ప్రాణాయామ సాధన చేసేవాడిని. 10 to 15 minutes అనేది ప్రాణాయామం చేసేవాడిని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేవాడిని. సో అలా ఆ విధంగా మనకు మనమే అవగాహన పెంచుకుని మనకు మనమే ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటూ మనకు మనమే మన బాడీని మనం సేవ్ చేసుకోవాలి. సో డే క్రియేషన్ 5, 4, 5S. ఈరోజు స్టాండర్డైజేషన్ ఆఫ్ హెల్త్. ఇది ఓన్లీ హెల్త్ మీద మనం స్టాండర్డైజేషన్ ని హెల్త్ ప్రామాణీకరించుకోవాలి. అంటే మన హెల్త్ ని మనం ఏ విధంగా స్టాండర్డైజ్ చేసుకోవాలి, ఎలాంటి అవగాహనతో స్టాండర్డైజ్ చేసుకోవాలి. హౌ టు వర్క్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్ హెల్త్. మనకి 2 రకాల భావనలు ఉంటాయండి. మనం దేన్ని చూస్ చేసుకుంటాం అనేది మనలోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది నేను ఆరోగ్యంగా, ఎల్లప్పుడూ నేను ఆరోగ్యంగా ఉండగలను అనే భావన ఒకటి ఉంటుంది. రెండో భావన, నాకు ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా శరీరం క్షీణిస్తుంది, అలాగే అనారోగ్యానికి గురవుతాను, ఫ్యూచర్ లో నేను అనారోగ్యానికి నాకు వ్యాధులు రావచ్చు. ఈ 2 భావనలు ఉన్నాయనుకోండి. మనం ఏ భావన తీసుకుంటాం? జనరల్ గా మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే, అంటే తరతరాల నుంచి వచ్చిందండి. ఇది వరకు పూర్వకాలంలో గ్రంథాలు కనుక మనం పరిశీలిస్తే 800 సంవత్సరాలు మనిషి బతికాడు. 800 సంవత్సరాలు బతికేవాడు. తర్వాత 600, తర్వాత 700, తర్వాత 500, తర్వాత 200, 300, 200, 100. ఇప్పుడు మనిషి మైండ్ అంటే ప్రాచీన మానవుడి నుంచి ఆధునిక మానవుడికి డెవలప్ అయ్యే క్రమంలో ఏమవుతుందంటే ఆలోచన సరళి కూడా తగ్గుకుంటూ వచ్చింది. మనిషికి తనకి తానే డిజైన్ చేసుకున్నాడు.
ఏజ్ 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉంటుంది, మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అనే ఒక అపనమ్మకాన్ని బ్రెయిన్ లో ఫీడ్ చేసేసాడు చాలా మంది. మరి 100 సంవత్సరాలే మనిషికి ఆయుష్ ఉంటే మరి 127 సంవత్సరాలు, 132 సంవత్సరాలు రీసెంట్ గా పేపర్లో కూడా చూస్తున్నాం. ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి డిసీజ్ లేకుండా 127 సంవత్సరాలు ఒక ముసలాం బతికి, అలాగే 140 సంవత్సరాలు న్యూస్ చూస్తున్నాం. మరి వీళ్ళంతా ఎలా ఉన్నారు? అదే కనుక నిజమైతే 100 సంవత్సరాలు మనం పెట్టుకున్నది 100 సంవత్సరాల వరకే మన ఆయుష్ ఉంది అనుకుంటే ఈ 140 సంవత్సరాలు ఎలా బతికి? సో అంతా మన థాట్ పవర్. మనకి అలాంటి ప్రతికూల భావనలు మన మైండ్ లో, మన సొసైటీ ద్వారా మనకి వచ్చేసాయి కాబట్టి మనం అలా భయపడిపోతున్నాం. శరీరం హెల్త్ ఎక్కువైపోతే తెల్లంటికలు వచ్చేస్తాయి. ఇంకా 60 దాటిందంటే మనకి 40 దాటిందంటే రెడ్ వైట్ అయిపోతుంది, శరీరం ముడతలు పడిపోతుంది, ఏజ్ అయిపోతుంది. ఏజ్ ఎక్కడికి అవ్వదు. ఎప్పుడు కూడా మనం అనుకుంటామే, మన థాట్, నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, హండ్రెడ్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి. మన ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో, మన ఎమోషన్ ఫీలింగ్స్ ఏదైతే ఉంటాయో అవి రిసీవ్ చేసుకుంటాయి మన సెల్స్ ఏదైతే రిసీవ్ చేసుకుంటాయో, మన ఆర్గాన్స్ లో ఉన్న ఆ, అవయవాళ్ళు కూడా అలాగే రిసీవ్ ఉంటుంది. ఎందుకంటే అవయవాళ్ళు మొత్తం ఉండే సెల్స్. సో ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, గ్రాటిట్యూడ్ తో ఉండాలి, ఎఫెక్షన్ తో ఉండాలి, ఈ విధంగా ఒక హెల్ప్ఫుల్ నేచర్ తో ఉండాలి. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకునే పవర్ ఉండాలి. అలాంటి పవర్ కనుక మనకి ఉన్నది అంటే మీకు కరోనా కాదు, 100 టైమ్స్ ఆఫ్ డిసీజ్ ఏది వచ్చినా సరే, ఇంకా కరోనా డబల్ వచ్చినా సరే, మన ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా కూడా మనల్ని ఏం చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ తెలిసింది. చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. మనలో ఉండే సహజ శక్తులే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎస్, సహజ శక్తులు అంటే ఏంటి? మనలో ఉన్న నార్మల్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనకి హెడేక్ వచ్చింది, లేదా బాడీ పెయిన్స్ వచ్చింది. ఆ హెడేక్ ని మనం ఎక్కడో ఉంటాం, హెడేక్ వచ్చింది, ఏం చేస్తామంటే మాక్సిమం రెస్ట్ తీసుకుంటాం, పడుకుంటాం. నాకు తలనొప్పిగా ఉంది, పడుకున్నప్పుడు ఎందుకు తగ్గుతుంది? ఎందుకు ఆ థాట్ వస్తుంది? హెడేక్ ఉంది, పడుకోవాలనే థాట్ ఎందుకు? ఆ సెల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాయి మెసేజ్. నీకు ఇక్కడ డిజార్డర్ ఉంది, డిజార్డర్, నువ్వు రెమెడీ దీనికి ఏంటి? రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకుంటే నీకు అంతా క్యూర్ అయిపో. అందుకే ఒక ½ 10 మినిట్స్ పడుకుని మళ్ళీ వస్తే మళ్ళీ రిలాక్స్ అవుతుంది. ఇలాంటి హీలింగ్ పవర్స్, ఏదైతే మన బాడీలో హీలింగ్ పవర్స్ ఉన్నాయో ఆ హీలింగ్ పవర్స్ యాక్టివేట్ గా ఉంటాయి. కానీ మన థాట్తో, మన ఆలోచనతో వాటిని యాక్టివేట్ చేయడమే మనం చేయాల్సింది. మనకి ఇప్పుడు ఉన్న బాడీ ఒక బాడీ కాదండి, 7 బాడీస్ ఉంటాయండి మనకి. తెలుసండి ఎవరికైనా? 7 బాడీస్ ఉంటాయి మనకి. అసలు అనారోగ్యం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. ఈ విధంగా మనకి మన శరీరం ఒక దేహం కాదండి, 7 దేహాల కలయికే మన శరీరం. ఈ ఈ 7 బాడీస్ గురించి మనం విపులంగా నెక్స్ట్ తర్వాత క్లాసెస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వచ్చిందో చెప్తాను. ఎథరిక్ బాడీ ఏదైతే ఉందో, అంటే మన ఫిజికల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ కలిపి ఎథరిక్ బాడీ అంటారు. ఈ ఎథరిక్ బాడీ, ఎథరిక్ అంటే ఏంటి? ఈథర్. మన విశ్వంలో ఈథర్ అనే పదార్థం ఉంటుందండి. ఈథర్ అనే వాయువు ఉంటది, అది మన బాడీలో కూడా మన చుట్టూ ఉంటుంది ఈథర్. ఆ ఈథర్ బాడీ మన షట్చక్రాలకి కనెక్ట్ అయి ఉంటుంది. షట్చక్రాలు అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఇలా షట్చక్రాల కలయికే ఈ ఈథర్ బాడీ. ఈ షట్చక్రాల్లో మనకి ఏదైతే డిజార్డర్స్ ఉన్నాయో ఆ డిజార్డర్స్ నే మనం అనారోగ్యంగా చూడాలి. ఎందుకంటే ఆ ఎనర్జీస్, ఈ షట్చక్రాల్లో ఉన్న ఎనర్జీస్ ఏవైతే తగ్గుతుందో, ఆ ఎనర్జీ ఏదైతే ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడే మనకి అనారోగ్యం అనేది కలుగుతుంది. అంతేగాని ఒక ఒక అవయవం
పాడైపోవడం అలాంటివి కాదు. జస్ట్ డిసీజ్ కాదండి, డిజార్డర్. మనకు వచ్చేదన్నీ డిజార్డర్స్. అది మన చేసే ఆలోచన వల్ల, మనం చేసే పనుల వల్ల మన లోపల అవయవాలకు వచ్చే డిజార్డర్సే అనారోగ్యం. మరి ఆరోగ్యం అంటే బీయింగ్ హెల్దీ లైక్ ఇట్స్. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసామండి. చిన్నప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, యాక్టివ్ గా, చలాకీగా, ఎంత హ్యాపీగా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆడుకునేవాళ్ళం కదా. చిన్నపిల్లల శరీరం ఎలా అయితే తేలికగా ఉంటుందో, వాళ్ళ పాదాలు ఎలా అయితే తేలికగా ఉంటాయో, వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండవు. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఒక ఆ, నూతన ఉత్సాహంతో లేస్తారు. వాళ్ళకి ఎలాంటి చికాకులు, చింతలు ఏమీ ఉండవు. అలాంటి స్టేజ్ నుంచే మనందరం కూడా వచ్చాం. అలాంటి స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి అలాంటి వాతావరణం, అలాంటి ఆరోగ్యాన్ని మనం ఇప్పుడు కలిగి ఉన్నాం అనుకోండి, అదే వస్తుంది ఖచ్చితంగా. మన ప్రతికూల భావనలు ఏదైతే ఉంటాయో వాటన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ ఆరోగ్యం అనేది మన బాడీకి అలవాటైపోతుంది. మనం ఉండాల్సింది ప్రశాంతంగా, పాజిటివ్ ఎమోషన్స్ ని మనం రిసీవ్ చేసుకోవాలి. నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయండి చాలా మంది, మనలో చాలా మంది ఉంటాయి. ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు నేను కూడా అనుకునే ఉన్నాను, నాకు కాఫీ తాగితే ఎలర్జీ కొంచెం, అంటే అలా అలా ఫీల్ అయ్యేవాడిని అనమాట. కాఫీ తాగితే నికోటిన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ బిలీఫ్స్ అని మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. తేలిగ్గా జలుబు చేస్తుంది. షుగర్ సమస్య, షుగర్ ప్రాబ్లం ఒకసారి వచ్చిందంటే బాడీలోకి, అది షుగర్ పోదు. వెయిట్ లాస్ అవ్వలేను, జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి, మనిషి జీవితకాలం ఇంతే, ఎక్కువ కాలం ఇలాంటి అపనమ్మకాలని మనం ఏం చేసాం తెలుసండి, సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఫీడ్ చేసి వాటిని డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి ఆ తాళం మారేసింది. సింపుల్ గా సింపుల్ గా చెప్పాలంటే అంతే. మనం ఈ అపోహలన్నింటినీ మైండ్ లో పెట్టేసాం. అసలు షుగర్ ఎందుకు వస్తుంది, షుగర్ దేని వల్ల వస్తుంది అనేది అవగాహన ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, అది దేని వల్ల వస్తుంది అనేది మనం అనలైసిస్ చేసుకోవాలి. మనకు మనమే అనలైసిస్ చేసుకోవాలి. షుగర్ కి సంబంధించిన గ్లాండ్ ఏంటి, రోమగన్. సో ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఏ రోజైనా మన బాడీకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకున్నామండి? ఏ రోజైనా ఒకసారి చెప్పుకొని చూడండి, దాని ఎఫెక్ట్ మీకు తెలుసు. సపోజ్ మీకు స్టమక్ పెయిన్ వచ్చింది, సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చింది, మీరు ఏం చేయొద్దండి, మెడిసిన్ చేయొద్దు, ఏం చేయొద్దు. జస్ట్ కళ్ళు మూసుకోండి, 5 minutes కళ్ళు మూసుకోండి, ప్లీజ్ ఎక్సర్సైజ్ చేయండి. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ. ఈ 4 words మీరు చెప్పుకోండి, దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. నేను ఏదైనా తెలిసి తెలియక ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. ఇలాంటి వర్డ్స్, గ్రాటిట్యూడ్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఇది యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ పాజిటివ్నెస్ అనేది, సెల్ యొక్క పాజిటివ్నెస్ అనేది లోపలికి వెళ్ళి అక్కడ అక్కడ ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీరు అక్కడ పెట్టాలి. అక్కడ పెడితే ఆటోమేటిక్ గా మీకు అది క్యూర్ అయిపోతుంది. మనం దేని గురించి భయపడతామో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ అండి. మనం దేని గురించి భయపడతామో అదే మన దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా. ఇది ఆకర్షణ సిద్ధాంతం అండి. మన ప్రతికూల భావనలు కలిగి ఉంటే అలాంటి పరిస్థితులే మనకి ఎదురవుతాయి. అదే మనం సానుకూల దృక్పథంతో కనుక ఉంటే అలాంటి పరిస్థితులే మన లైఫ్ లో ఎదురవుతాయి. ఒక సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు, ఒక రీసెర్చ్ చేశారు. అదేంటంటే బిలీఫ్ సిస్టమ్ మీద చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ని 2 గ్రూపులుగా చేశారు. ఒకళ్ళకి, అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని 2 గ్రూపులుగా చేశారు. ఒకళ్ళకి మెడిసిన్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి మెడిసిన్ లాంటి క్రిస్టల్ ఇచ్చారు, షుగర్ వాళ్ళకి తెలియదు. అది కూడా ఒక టాబ్లెట్, సేమ్ ఇది సేమ్ అన్నారు. అట్లా ఇచ్చారు, ఇచ్చేసి తీసుకోమని చెప్పారు. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత
ఏదైతే సేమ్ డిసీజ్ ఉంది ఇద్దరికి, ఆ పేషెంట్స్ అందరికీ కూడా ఒకే రకమైన డిసీజ్ ఉంది, దాన్ని 2 గ్రూపులుగా చేసేసారు, ఈ టాబ్లెట్స్ అనేది ఇచ్చారు. ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఏమైంది, ఈ షుగర్ క్రిస్టల్స్ తీసుకున్న వాళ్ళలో క్రమక్రమంగా మెరుగుపడుతున్నారు. అది ఏ విధంగా అవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాళ్ళు వాళ్ళ మైండ్ లో ఏం ఫీడ్ చేసుకున్నారు, ఇది టాబ్లెట్, యాక్చువల్గా టాబ్లెట్ కాదు, జస్ట్ నార్మల్ షుగర్ క్రిస్టల్ అని స్ఫటికాలు ఇచ్చారని, అది మెడిసిన్ అనుకుంటున్నా. ఎప్పుడైతే మన సిగ్నల్ కి బ్రెయిన్ సిగ్నల్ వెళ్ళిపోతుంది, ఇది క్యూర్ చేసే మెడిసిన్, ఇది నేను తీసుకున్నాను అనుకున్న పాజిటివ్నెస్ పెరిగిపోయేసరికి ఆటోమేటిక్ గా డిసీజ్ అనేది తగ్గిపోవడం గమనించాను. సో ఇదంతా ఏంటంటే మన థాట్ పవర్, మన ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో మనకి హెల్త్ కూడా ఆ విధంగానే రెస్పాండ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, కొంతమంది అంటే మనకు భయం ఏ విధంగా ఉంటుంది, ఒక నలుగురికి కళ్ళ గంతలు కట్టేసారండి. కళ్ళ గంతలు కట్టేసి, అంటే మన మైండ్ బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్తున్నా. కళ్ళ గంతలు కట్టేసి, మీకు ఇప్పుడు పాము విషయం ఇచ్చి చంపుతున్నాము, మేము కిల్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పారు. దాంట్లో కళ్ళ గంతలు కట్టేశారు కదా, ఇద్దరు ఏం చేశారంటే సూది ఉంటది కదా, ఆ సూదితో గుచ్చారండి. గుచ్చేసరికి వీళ్ళు ఏమై ఫీల్ అయ్యారంటే, కళ్ళు గంతలు కట్టేశారు కదా, సో అరే పాము నిజంగానే పాముతో కనిపించారు అనుకొని చనిపోయారు. సో అలాంటి, అంటే మన మైండ్ ఎలా ఫీడ్ అవుతుంది, మనం ఊహించిందే మనకి బాడీలో, అక్కడ ఏం గుచ్చలేదు కదా, పాయిజన్ అసలు వెళ్ళలేదు బాడీలో, ఏం చేసి జస్ట్ గుచ్చారంతే. ఎందుకు అంటే ఆ బాడీలో ఆ పాయిజన్ ఉన్నది అన్న థాట్ ఎప్పుడైతే, ఆ పాము కాటేసిన థాట్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడే పాయిజన్ బాడీలో ప్రొడ్యూస్ అయిపోయింది. సో ఆ విధంగా మన థాట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన ఆరోగ్యం కూడా ఉంటుంది. సో బిలీఫ్ సిస్టమ్ నమ్మండి, మీ శరీరాన్ని మీరు నమ్మండి, 100% నమ్మండి, పాజిటివ్ ఎమోషన్స్ తో ఉండండి. ఎమోషన్స్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ. చూసారా ఇక్కడ మన ఎమోషన్స్, మనకి శరీరంలో 100 ట్రిలియన్ సెల్స్ అనేవి మన బాడీలో ఉంది. అంటే మన బ్రెయిన్ లో, కిడ్నీలో, హార్ట్ లో, ప్రతి అణువున మనకి సెల్స్ అనేవి ఉన్నాయి. సెల్స్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెసేజ్, ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే క్యారీ చేస్తుందో నాడీ మండలం మొత్తానికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఆ ఎమోషన్స్ మనం గుడ్ ఎమోషన్స్ కనుక మనం స్ప్రెడ్ చేస్తే మన బాడీలో మనకి పాజిటివ్ అయిన ఫ్లో అనేది పెరుగుతుంది. అదే బ్రెయిన్ లో కూడా అంతే, పాజిటివ్ ఎమోషన్స్ కనుక మనం ఇస్తే బ్రెయిన్ కి, అది మనకి అమితమైన జ్ఞానాన్ని అందించే ఒక శక్తిని మనకి తయారు చేసి, అదే మెమరీ పవర్ కానివ్వండి, ఆలోచించే శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రెయిన్ పవర్ కి మనకు వస్తుంది. మనం ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. 7 ఇలా సెల్ ఇస్ ద చీఫ్ కమాండర్. సెల్ ఇస్ ద చీఫ్ కమాండర్. అన్ని బాడీస్ లోకి మన ఈ సెల్ అనేది రైట్ సైడ్ ఉన్నది 7. మన అన్ని బాడీస్ లో సెల్స్ ఉంటాయి. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఒక ఫ్యాక్టరీ అండి, మన బాడీ అనేది ఒక ఫ్యాక్టరీ. సపోజ్ మనం ఫ్యాక్టరీ ఎలా అనుకున్నాం, మన బాడీ మీకు దెబ్బ తగిలిందండి, సపోజ్ ఇలా చేతికి దెబ్బ తగిలింది, దెబ్బ తగలగానే ఏమవుతుంది, అక్కడ బ్లడ్ వస్తుంది, అవునండి. బ్లడ్ రాగానే ఇన్ఫర్మేషన్ చీఫ్ కమాండర్కి వెళ్ళిపోతుంది, సెల్స్ కి వెళ్ళిపోయి అక్కడ రక్తం గడ్డగట్టే టీం ఉంటుందండి సెల్స్ లో. రక్తం గడ్డగట్టే టీం అది యాక్టివేట్ చేస్తుంది కమాండ్. ఆ చీఫ్ కమాండర్ ఎవరైతే సెల్ ఉంటారో వాళ్ళు దానికి సిగ్నల్ పంపిస్తారు, అక్కడ రక్తం పోతోంది, థ్రాంబోప్లాస్టిన్ అనే ఎంజైమ్ ని అక్కడ రిలీజ్ చేయాలి, మీరు వెళ్ళి అక్కడ ఆ పని చూడండి అని కమాండ్ చేస్తారు. ఆ సెల్స్ అక్కడికి వెళ్ళి, అందుకే మనకి దెబ్బ తగలగానే ఏమవుతుంది, ఇమీడియట్ గా గడ్డగట్టిపోతుంది. ఆ రక్తం గడ్డగట్టిపోవడం అనేది థ్రాంబోప్లాస్టిన్, అక్కడ ఒక టీం పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గాయమైంది కదా, మనకి గాయమైనప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. స్కిన్ డ్యామేజ్ అవగానే ఇంకొక టీం ఉంటుందండి,
ఆ సెల్స్ యొక్క ఇంకొక టీం ఏంటి, స్కిన్ ని రిపేర్ చేయడం. అక్కడికి అక్కడికి సిగ్నల్ ఇచ్చేస్తారు, కమాండర్ ఆజ్ఞ ఇచ్చేస్తారు. ఏంటి అక్కడికి వెళ్ళి ఆ చర్మానికి సంబంధించిన టీం వచ్చి అక్కడ రికవరీ చేసేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రతిదీ కూడా మన బాడీలో ఒక ఫ్యాక్టరీ లాగా సెల్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఈ ఈ సెల్స్ అనేవి లోపలికి ఇంటేక్ తీసుకునే దాన్ని కూడా చెక్ చేస్తాయి. బయటకు పంపించేది, లోపలికి తీసుకునేది, ప్రతిదీ కూడా ఒక డిటెక్టర్ లాగా సెల్స్ అనేవి మనకి అవి పనిచేస్తాయి. ఆ డిటెక్టర్ లాగా పనిచేసినప్పుడు మనం ఏది తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏ ఆహారం తీసుకోకపోతే మంచిది అనేది మన మైండ్ మనకి ఇండికేషన్ ఇచ్చేస్తుందండి ఆల్రెడీ. ఇప్పుడు సపోజ్ ఏదైనా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ న్యాచురల్ గా మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఒకసారి కరోనా మనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ బాడీలో డెవలప్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతాయి. డెవలప్ అయ్యి అక్కడ టీం రెడీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టైం ఈ వైరస్ వచ్చినప్పుడు వీడు వచ్చినప్పుడు మనం లోపలికి పంపించకూడదు అనేది అక్కడ ఇంటర్నల్ గా మనకి ఫీవర్ వస్తుందంటేనే దాని అర్థం అదే అండి. ఫీవర్ మనిషికి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా రావాలండి. ఎందుకంటే ఇది యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతుంది. మనకి మన ఆపోజిట్ చేసుకుని అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు కావాలి అంటే బయట నుంచి ఎవరైనా వస్తే కదా మన పవర్ తెలిసి మన పవర్ పెరిగేది. సో అలా మన యాంటీబాడీస్ బయట నుంచి ఏదైతే డిసీజ్ వస్తుందో ఆ డిసీజ్ సంబంధించిన యాంటీబాడీస్ బ్లడ్ లో తయారవుతానే ఉంటాయి. మనం ఏ మెడిసిన్ తీసుకోకపోయినా కూడా ఆ యాంటీబాడీస్ డెవలప్ అవుతానే ఉంటాయి. సెకండ్ టైం, థర్డ్ టైం కనుక ఆ డిసీజ్ వచ్చినట్లయితే అది హోల్డ్ చేసేస్తాయి. వీడు ఇంతకుముందు వచ్చాడు, వీడిని అలౌ చేయకూడదు మనం అనేసి అక్కడ యాక్షన్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తుంది. ఈ విధంగా మన శరీరమే ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ అండి. మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటూ మన యొక్క సక్రమమైన జీవన విధానం అంటే మనం తీసుకునే ఆహారం ప్రతిదీ కూడా మన ఇండికేషన్ చేస్తుందండి. మన బ్రెయిన్ ఇండికేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ ఆహారం మనం తీసుకోవాలి, ఈ ఆహారం తీసుకోవద్దు, అవన్నీ కూడా మన థాట్ పవర్ ద్వారా మనకి ఇండికేషన్ చేస్తాయి. బట్ ఆ ఆజ్ఞల్ని ఎప్పుడైతే మన మెదడు నుంచి వచ్చే ఆజ్ఞల్ని ఎప్పుడైతే మనం డినాయ్ చేస్తామో, అంటే ఎప్పుడైతే మనం పాటించమో, అప్పుడే మనకు అనారోగ్యం అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నామని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగవలసింది. అసలు ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, మన హెల్త్ ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి, మన అవయవాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. చాలా మంది చేస్తారు, మెడికల్ కిట్ పెట్టుకుంటారండి ఇంట్లో. చాలా మంది అబ్జర్వ్ చేయండి. అంటే హెడేక్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్, నాకు జలుబు వచ్చినప్పుడు ఈ టాబ్లెట్, స్టమక్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్, అంటే ముందే పెట్టుకున్నారంటే ముందే మీరు ఇన్వైట్ చేస్తారు. ఆ ప్రాబ్లం మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంట్లో పెట్టు. సో నార్మల్ గా కూడా మెడిసిన్ అనేది ఇంట్లో పెట్టుకోకండి, అవసరం లేదు. అవసరమైనప్పుడు మీరు మీ వల్ల కానప్పుడు, మీరు రెక్టిఫై చేసుకోలేనప్పుడు, దెన్ యూ విల్ గో టు ఫర్ సజెషన్, అంటే యూ విల్ గో టు ఫర్ డాక్టర్. అంతేగాని అనవసరం లేకుండా మీరు తెచ్చి పెట్టుకుని మెడిసిన్స్ అన్ని చేసుకుని ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు ఇంట్లోకి తీసుకురావాలి. ఓకేనా మాస్టర్స్? సౌరమండలం మన బాడీ మొత్తం కూడా సౌరమండలం. అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయో, సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయో, మన ఇక్కడ సూర్యుడు ఎవరు అంటే మన హార్ట్ అండి. మన హార్ట్ చుట్టూ కూడా మన అవయవాలన్నీ డిపెండ్ అయి ఉంటాయి. మొత్తం హృదయ శక్తి చాలా ఇంపార్టెంట్. హృదయ శక్తి అనే దీంతో మీరు ప్రేమ భావాన్ని, ప్రేమ శక్తిని మీరు ఎంతైతే ఈ హృదయంలో ఫీల్ చేస్తారో 100% మీరు హెల్తీగా ఉంటారు. ఇది సింపుల్ సీక్రెట్. హృదయ శక్తి మీరు హార్ట్ కి ఎంతైతే మీరు ఎమోషన్స్ ని, బయట ఎమోషన్స్ ఏదేదో బయట జరుగుతాయి, అవన్నీ మీరు మీ ఇన్నర్ మైండ్ లోకి తీసుకోవద్దు. మీరు హార్ట్ వరకు తీసుకోవద్దు. ఏ విషయమైనా కూడా మీరు హార్ట్ వరకు తీసుకోవద్దు. ఏదో బయట బయట ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, మనం వెళ్తాం,
వెళ్ళి అక్కడ ఏం చేస్తాం చూసి అయ్యో అనుకుని అక్కడ బండి ఆపి మరి వెళ్ళి అక్కడ చూసి దాని ఎమోషన్ అన్నింటినీ మైండ్ ఎక్కించుకుంటాం. దానివల్ల స్ట్రెస్ ఎక్కడ పడుతుందంటే హార్ట్ పడుతుంది. అరే ఇలా జరిగింది అలా జరిగింది. నీకు అవసరం లేదు కదా అంటే నేను హెల్ప్ చెయ్యొద్దు అని చెప్పండి. మనం ఎంతవరకు చేయాలి? ఎవరు లేరు యాక్సిడెంట్ ఏమన్నా అయితే మనం ఎంతవరకు చేయాలి? 108కి అంబులెన్స్ కాల్ చేయాలి, మిగతా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అక్కడి నుంచి మనం dispatch. అంటే అక్కడ వరకు ఎవరికైనా అప్పచెప్పేసి మనం వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ ఉంచి వాడికి ఏం జరిగింది, ఏం కాలేసిందా, చేయగలిగిందని 10 మంది మాట్లాడకుండా ఎన్ని ఆ ఎమోషన్స్ అన్ని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని ఇంటికి మనం మన ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి మన ఫ్రెండ్స్ కి చెప్పి ఆఫీస్ లో చెప్పి ఇలా ఏం చేస్తున్నామంటే మనం మనమే నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటాం. సో అలా చేయాలి. మనకు అవసరం మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనకు ఏం కావాలో మనం తెలుసుకోవాలి. మన టార్గెట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మన డైలీ లైఫ్ ఏ విధంగా డే క్రియేషన్ చేసుకున్నాం, ఏ విధంగా మనం ఆహారం తీసుకుంటున్నాం, ఏ విధంగా మనం శరీరం కోసం ఏం చేస్తున్నాం అనేది మన బ్రెయిన్ మన ఆలోచన విధానం బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. మనకు నెగిటివ్స్ వస్తున్నాయి ఇమ్మీడియట్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ చేస్తూ ఉండాలి, రోజు ప్రాణాయామం చేస్తూ ఉండాలి. లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ, లోపల ఉన్న నెగిటివ్ వైరస్ ఏ విధంగా బయటకు పోతుంది? మనం ప్రాణాయామం చేస్తే అది బయటకు పోతుంది. అలాగే మన థాట్స్ ఏ విధంగా పోతాయి బయటికి? మనం మెడిటేషన్ చేస్తే ఆ థాట్స్ అనేవి బయటికి పోతాయి. ఇలా మనకు మనమే రికవరీ చేసుకుంటూ ఉండాలి. అది ఎవరో వచ్చి ఏదో చేసేసి ఏదో చేస్తారనేది మనం ఎదురు చూడాలి. మన శరీరం గురించి మనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. సో ప్లీజ్ నమ్మండి, మన శరీరాన్ని ఫస్ట్ మనం నమ్మండి. సో ఈ సౌరమండలం హృదయంలో శక్తి ఉందని చెప్పుకున్నాం కదండి. మన బాడీ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టు ఏ విధంగా అయితే అవయవాలు తిరుగుతాయో మన బాడీలో 70% వాటర్ ఉంది. అందరికీ తెలుసు, మీకు కూడా చాలా మంది 70% వాటర్ ఉంది. అదే మన బ్రెయిన్ లో 80% వాటర్ 80% వాటర్. మరి వాటర్ అంటే ఈ వాటర్ లో ఉంది అంటే దాంట్లో కణాలు ఉంటాయి. ఆ కణాలు ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాటర్, అంతమంది క్లాసెస్ లో మీరు వినుంటారు, వాటర్ కి ఒక అద్భుతమైన శక్తి ఉంది. మనం వాటర్ ఎంత ఎఫెక్షన్ తో లవ్ ఎఫెక్షన్ తో తీసుకుంటామో ఆ క్రిస్టల్స్ అనేవి అలా ఒక పువ్వులాగా ఫామ్ అవుతాయి. వాటర్ రైట్ సైడ్ చూసారా? వాటర్ మాలిక్యూల్స్ ఏ విధంగా అయితే మనకు వాటర్ మాలిక్యూల్స్ మన హ్యాపీగా ఉన్నప్పుడు అలా ఫ్లవర్ కలర్ లో వాటర్ మాలిక్యూల్స్. సో మన బాడీ మొత్తం ఏమని చెప్పుకుంటాం? వాటరే ఉందని చెప్తాం. మరి మనం ఎందుకు కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ ఫీలింగ్స్ మనలో పెట్టేస్తుంది? మనలో ఉంటే మన 70% వాటర్, బ్రెయిన్ లో 80% వాటర్ ఉందని చెప్పాను కదా. మరి మన ఎమోషన్స్ అన్ని ఉంటే మన వాటర్ ఎలా స్ప్లిట్ అవుతుంది? ఒక డిస్టర్బ్డ్ డిస్టర్బ్డ్ ఫ్లవర్ ఎట్లా ఉంటుందో అట్లా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? మన రక్త కణాలు అనేవి కుంచుకుపోయి రక్త ప్రవాహానికి ఏదైతే అవయవాలకి రక్త ప్రసరణ ఏదైతే ఉందో దానికి అడ్డుపడిపోవడం వల్ల మీకు ఆక్సిజన్ అనేది సరిగా అందదు. హార్ట్కి ఆక్సిజన్ అనేది అందకపోవడమే మనకి ఆ ఆక్సిజన్ అందకపోతే ఏదైతే అవయవం ప్రాణశక్తి అనేది లోపలికి వెళ్ళలేదు అనుకోండి, ఏదైతే అవయవం వీక్ గా ఉందో అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. సపోజ్ మీకు షుగర్ వస్తుంది అనుకున్నాం అంటే ఏంటి? మీకు ప్యాంక్రియాస్ లోకి మీ ప్రాణశక్తి అనేది వెళ్ళడం లేదు. సింపుల్. షుగర్ ఎందుకు వస్తుంది? గ్లూకోజ్, గ్లూకోజ్ పర్సంటేజ్ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది సరిగా వర్క్ చేయట్లేదు. అది ఇన్సులిన్ ని సరిగా ఇవ్వట్లేదు. మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఫైర్ అయ్యి పవర్ రావాలండి. కణంలో ఫైర్ అయ్యి పవర్ రావాలి, శక్తి వస్తేనే ఉంటుంది. అది ఫైర్ అవ్వాలంటే మీకు ఏం కావాలి? ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇన్సులిన్ అనేది ఎంజైమ్ వచ్చి యాడ్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కోల్పోతుంది. ఇన్సులిన్ రాదు. మీరు తీసుకున్న ఆహారం తీసుకుంటానే ఉంటారు, డైలీ 3 పూట్ల తీసుకుంటానే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోయింది. ఆ గ్లూకోజ్ పవర్ గా మారాలి అంటే ఇన్సులిన్ వచ్చి కలవాలి దాన్ని. మీకు ప్యాంక్రియాస్ గ్లాండ్ లోది పని చేయట్లేదు, అది తక్కువ ఇన్సులిన్ వస్తుంది, మీరు ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు.
సో అది డిజార్డర్. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి బ్లడ్ లో పెరిగిపోతాయి. ఆ బ్లడ్ లో పెరిగిపోవడాన్ని మనం షుగర్ అంటాం. అదే షుగర్, టైప్ 2 డయాబెటీస్. సో ఎప్పుడైతే మనం ప్యాంక్రియాస్ గ్లాండ్, అందుకే ఏం చేస్తారు, ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ ఇస్తారు. ఇన్సులిన్ అది కంప్లీట్ ఫెయిల్ అయినప్పుడు ఇన్సులిన్ అది మనం ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే కృత్రిమంగా మనకి ప్యాంక్రియాస్ అందే ఇన్సులిన్ ని ఇచ్చి బాడీకి ఫైర్ అవడానికి తెలుస్తుంది. సో ఇంకా ఈ విధంగా షుగర్ అనేది ఈ విధంగా మాలిక్యూల్స్, అంటే వాటర్ మాలిక్యూల్స్ లో మన శరీర రక్త కణాల్లో ఏదైతే లో ఎనర్జీ అయిపోయిందో అప్పుడు మన అవయవం అనేది డిజార్డర్ అయిపోతుంది. అందుకే మనం ప్రతి అవయవానికి ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి అవయవానికి మనం గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి ఖచ్చితంగా. గ్రాటిట్యూడ్. ఇప్పుడు షుగర్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్నవాళ్ళు మీరు రోజు మీ కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ప్యాంక్రియాస్ గ్లాండ్ మీద పెట్టండి. మీరు ఊహించుకోండి, ఒక ప్యాంక్రియాస్ బొమ్మ లోపల ఏ విధంగా ఉంది అనేది ఆ ప్యాంక్రియాస్ బొమ్మ ఊహించుకుని దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ ప్యాంక్రియాస్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలా మీరు చెప్పుకోండి, ఆ ఎమోషన్ ని అక్కడికి పంపించండి. ఖచ్చితంగా అది అక్కడ ఉన్న సెల్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఆ ఎనర్జీ ఫ్లో అనేది ప్యాంక్రియాస్ యాక్టివేట్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. మనం ఏదైతే అనుకుంటామో మనకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్. ఓకే మాస్టర్స్, ఈరోజు సెల్ఫ్ టాక్ ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ సెల్ఫ్ టాక్ అనేది ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు దేనికి సంబంధించిన సెల్ఫ్ టాక్ దానికి ఇస్తున్నాము. సో ఇవన్నీ రాసి పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఈ ఖచ్చితంగా మనం మీకోసం, మీరు ఎవరి కోసమో మీకోసం, మీ శరీరం కోసం, మీ హెల్త్ కోసం మీరు అనుకోండి. మీకు టైం ఉన్నప్పుడల్లా అనుకోండి, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై బాడీ ఫర్ బీయింగ్ హెల్తీ. నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నందుకు నా శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఈ వర్డ్ చెప్పండి అండి, ఈ వర్డ్ చెప్పండి. 10 సార్లు కాదు, 100 సార్లు చెప్పు. అట్లా చెప్పుకున్నప్పుడు ఎప్పుడైతే చెప్పుకుంటారో అప్పుడే మీలో ఉన్న ఆ పాజిటివ్ ఎమోషన్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎమోషన్ వైబ్రేట్ అయినప్పుడు మీలో ఉన్న 100 ట్రిలియన్ సెల్స్ అనేవి యాక్టివేట్ అయిపోతుంది. 100% మీరు ఆరోగ్యంగా ఉండడానికి అనేది మీకు సహకరిస్తుంది. ఇది 100%. ఈ నాలెడ్జ్ అంతా మీరు, నేను పీపీటీ కూడా పెడతాను మీకు అందరికీ ఖచ్చితంగా. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తుంది. సో పీపీటీ కూడా మీకు పంపిస్తాను ఈ క్లాస్ రేపు అయిపోగానే మొత్తం. సో ప్రతి ఒక్కళ్ళు మనం చూడడం వినడం కాదండి, మనం చేస్తేనే 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ఒక 10 days మీరు కంటిన్యూ ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళండి, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్ళండి, మెడిటేషన్ చేస్తూ వెళ్ళండి, ప్రాణాయామం చేస్తూ వెళ్ళండి. మంచి ఆహారం, ఇంకొకటి మనం ఆహారం తీసుకుంటాం, ఏ ఆహారం తీసుకోండి, ఏ పదార్థమైనా మీరు తినేటప్పుడు ఒకటే అనుకోండి, తీసుకున్నప్పుడు అమృతం వస్తుంది అనుకోండి, మీరు 100% డైజెస్ట్ అయిపోతుంది. అంతేగాని ఇదేంటి ఇంత స్పైస్ ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఆ ఫీల్తో తినకండి. మీరు తినేటప్పుడు హ్యాపీ మూడ్, గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్. ఎప్పుడైతే మీరు ఫుడ్ ఒక ఫీల్తో తింటారో, కొంతమంది స్పూన్స్ తో తింటారు, అలాంటివి కాదు. స్పూన్స్ అసలు యూజ్ చేయదు. మనకి దేవుడు మంచిగా చేతులు ఇచ్చాడు. ఈ చేతుల్లోనే మన సృష్టి మొత్తం ఉందండి, మన విశ్వశక్తి మొత్తం ఈ అరచేతిలోనే ఉంది. సో ఈ అరచేతితోనే మనం కలుపుకుని తినాలి. సో ఈ విధంగా ఆహారం తీసుకునేటప్పుడు కానీ మెయిన్ గా వాటర్ తీసుకునేది మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ తీసుకునేటప్పుడు మీరు ఆ వాటర్ బాటిల్ కానీ పట్టుకొని మీరు ఒక ఫీల్ తో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి ఒక ఫీల్ తో తాగండి ఆ వాటర్. ఆ ఫీల్ తో ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ గా తాగుతారో, ఎందుకంటే ఈ వాటర్ నా శరీరంలో ఉన్న ప్రతి కణానికి, ప్రతి అవయవానికి నాకు మేలు చేస్తుంది, మేలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఆ వాటర్ తాగినట్టే దాని ఎఫెక్ట్ అనేది మీరు ఆ రోజే మీకు ఐడెంటిఫై. ఓకే మాస్టర్స్,
ఎవరన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగచ్చండి. టుడే క్లాస్ లో డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగండి. అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద. ఓకే. ఓకే. అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. సారీ, మేడం మాట్లాడండి. సార్ నమస్తే అండి. అన్మ్యూట్ అవ్వలేదండి, వాయిస్ రావట్లేదు. వస్తుందండి, మీ వాయిస్ వినపడుతుంది, కొంచెం లౌడ్ గా మాట్లాడండి. సార్ ఎక్సలెంట్ నాలెడ్జ్ సార్, చాలా బాగా చెప్తున్నారు మొత్తం. హలో హలో, ఎక్సలెంట్ మీరు నాలెడ్జ్ earphones సార్. పెట్టుకున్నారా? లేదు లేదు సార్. ఓకే ఓకే. అంటే ఎక్కడో వినిపిస్తుంది వాయిస్. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ సార్, చాలా బాగా మొత్తం ప్రాణాయామ, ఓంకారం, బ్రీతింగ్ మొత్తం అన్ని కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. మన శరీరాన్ని మనమే ఎటువంటి అనారోగ్యం లేకుండా క్యూర్ చేసుకోవచ్చు అని చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్. చాలా సంతోషం అండి. చాలా ఓపికగా ప్రతిదీ కూడా చాలా బాగా చెప్తున్నారు. మీ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానండి. డెఫినెట్ గా మనకి ఎవ్రీ వీక్ ఫ్రీ సెషన్స్ ఉంటాయండి. ఎవ్రీ వీక్ ఒక హెల్త్ మీద ప్రతి టాపిక్ కూడా టచ్ చేస్తారు. చాలా టాపిక్స్ తీసుకొచ్చారు సార్. ఇంకొక డౌట్ అండి, ఆరోహణం అంటే ఏంటండి ఇది? ఆరోహణం అంటే నేను పెట్టిన గ్రూప్ పేరండి. అంటే ఒక మనిషి ఎప్పుడు ఆరోహణ అధిరోహిస్తూనే ఉండాలి, వాళ్ళ జీవితంలో ఒక 5 స్టెప్ వెళ్తూనే ఉండాలి అని చెప్పి నేను క్రియేట్ చేసుకున్న గ్రూప్ నేమ్. ఓకే సార్ అండి. అయితే మనం వాటర్ తీసుకున్నప్పుడు కూడా దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటే మన బాడీ అంతా కూడా మంచి పాజిటివ్స్ వస్తుందండి. 100%. ఓకే సార్ అండి. మీకు ఏ పెయిన్ ఉన్నా, అంటే సపోజ్ మనకు సడన్ గా అప్పుడప్పుడు హెవీగా తిన్నప్పుడు, మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్ళాం అనుకోండి, హెవీగా తిన్నప్పుడు మనకు కొంచెం అనీజీ అనిపిస్తుంది. అవునండి. ఆ అనీజీ అనిపించినప్పుడు ఏం చేయొద్దండి, మనం కామ్ గా ఒక ప్లేస్ కి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని ఒక 5 minutes ఐఎమ్ సారీ ప్లీజ్ రియర్ స్టమక్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, నేను నీకు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు అని చెప్పి ఒక 2 minutes అట్లా 2-3 times మనం అనుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని తనకు తానే క్లియర్ చేసేసుకుంటాడు. పవర్ ఉందండి 100%. నేను ఫీల్ అయ్యి, నేను అనుభవించి మీకు చెప్తున్నాను, అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను.
సార్ నిన్న ఎందుకో బ్యాక్ పెయిన్ వచ్చిందండి. ఇంకా మామూలుగా గ్రాటిట్యూడ్ చెప్పినా ఇంకా ఎందుకో హీల్ అవ్వలేదు. దానికి ఎలా చేయమంటారు? సడన్ గా అండి నిద్రలో పట్టిందండి మీకు బ్యాక్ అంటే పెయిన్ అలా. ఫీల్ అవ్వలేదంటే మీరు బ్యాక్ పెయిన్ అంటున్నారు కదా. అవునండి నిన్నే అండి బానే ఉందండి. మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్ గా కూర్చోవాలండి. సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ ఎలా అయినా సరే స్ట్రైట్ గా కూర్చోండి. మీరు స్ట్రైట్ గా కూర్చొని మీరు ఏం చేయాలి అంటే బ్రీత్ ని ఫస్ట్ నార్మల్ బ్రీత్ 5 టైమ్స్ చేయాలి. నార్మల్ ఉమ్, బ్రీత్ చేస్తారు కదా 5 టైమ్స్. ఉమ్, చేసిన తర్వాత మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఉమ్, అక్కడికి ఆ ఎయిర్, అంటే మీరు పీల్చే గాలి, ఇప్పుడు నేను పీలుస్తున్న గాలి ఇలా గాలి పీల్చి నాకు అక్కడ ఆ పిక్చర్ అనేది మీకు మైండ్ లో విజువలైజేషన్ అవ్వాలండి. ఉమ్, ఆ పిక్చర్ విజువలైజేషన్ అవ్వాలి. అంటే అక్కడికి వెళ్ళినాక నాకు ఆ గాలి అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని క్యూర్ చేస్తుంది అన్న ఆ థాట్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. తీసుకుని కనుక ఒక 10 మినిట్స్ అదే బ్రీత్ ని నార్మల్ బ్రీత్ చేస్తూ బ్రీత్ అక్కడికి వెళ్తుంది అన్న ఫీల్ లో కనుక మన ఆ బాడీ వెన్నుపోసి ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూ ట్రై చేయండి 3 టైమ్స్ పర్ డే. 3 టైమ్స్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే సార్. నే- ఓకే అండి. కానీ చాలా మంచి ప్రాణాయామ అన్ని కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఈ నేను ఒక చాలా 20 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ప్రాణాయామ కానీ యోగా కానీ, యోగా ట్రైనర్. యోగా ట్రైనర్ అండి. స్కూల్స్ లో చెప్పేవాడిని పిల్లలకి. మ్మ్. కాకపోతే ఇప్పుడు ప్రొఫెషన్ పరంగా నాకు టైం ఉండడం లేదు. మార్నింగ్ 9 to 6 ఆఫీస్, మళ్ళీ 6 తర్వాత నేను ఎల్ఎల్బి చేస్తున్నాను. సో అది చదువుకోవడం ఇవంతా అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది. కానీ ఇంత సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు కానీ జాయిన్ అయిన వాళ్ళు తక్కువగా ఉన్నారని అదే బాధపడి మీరు ఇచ్చే నాలెడ్జ్ మాత్రం చాలా గ్రేట్ సార్. ఎక్సలెంట్ అండి. చాలా తక్కువ మంది పాపం చాలా ఓపికగా తక్కువ ఉన్నారని కూడా మీరు ఇచ్చిన నాలెడ్జ్ మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారండి. వస్తారండి, దానికి వస్తారు. మాత్రం ఎందుకంటే హార్ట్ఫుల్ గా ఆ, అభినందనలు అండి. అంటే కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. మనుషులకి కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఆ ఎనర్జీ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. చాలా సో నా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో నాకైతే ఎవరికి తెలియదండి. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అవునండి అవునండి. సో ఏంటంటే ఆటోమేటిక్ గా విశ్వం మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఆలోచన తగ్గ పర్సన్స్ ని విశ్వమే మనకు కనెక్ట్ చేస్తుంది. మనం అవును. ఎత్తుకోవాల్సింది నేను ఒక్కరికి. వచ్చి నా ఆలోచన ఏంటంటే నా సెషన్ లో ఒక్కరు మారినా నా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్కరు మారినా 10 మందికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే నేను ఆలోచిస్తాను. నాకు 100 మంది వచ్చారా, 50 మంది వచ్చారా, ఒకరు వచ్చారా అనేది నేను చెప్పుకుంటూ నా పని, విశ్వం నాకు ఒక పని అప్పు చెప్పిందండి. ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. నేను రిజల్ట్ 4 to అనేది 5 నేను మామూలుగా సుషుమ్న క్రియా యోగా మెడిటేషన్ చేస్తానండి. ఓ, మహోదర్ అది 4 to 5 అండి మాకు ఆన్లైన్ సెక్షన్ అండి. ఎప్పుడు కూడా బ్రేక్ అన్నది శ్వాస ఎలాగో మెడిటేషన్ అన్నది కూడా అలాగే అండి. ఈవినింగ్ 6 to 7 కూడా మాకు ఉంటదండి ఆన్లైన్ సెక్షనే. అవి చేస్తూ ఉంటాను. ఏంటంటే కేవలం మెడిటేషన్ చేయటం వరకే మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఓకే. అంటే ఇవి తెలియని సబ్జెక్ట్ అండి నాకు. స్పిరిచువల్ గా అండ్ సైంటిఫికల్ గా అండి. ఎందుకంటే నేను బేసిక్లీ సైన్స్ స్టూడెంట్. ఉమ్, ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ సైన్స్ స్టూడెంట్ అండ్ బీజెడ్స్. సో ఆ నాలెడ్జ్ అనేది కొంచెం నాకు యూజ్ అవుతుంది. నేను ప్రతిదీ కూడా 2 కోణాల్లో చూస్తాను. ఇటు ఆధ్యాత్మికంగా చూస్తాను, ఇటు సైంటిఫిక్ పరంగా ఉమ్, చూస్తాను. ఉమ్. ఆ రెండింటిని కంబైన్ చేసి మీకు చెప్తూ ఉంటాను. ఓకే సార్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దివ్యాంశి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ వినబడుతుందా సార్? నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో, ఒక నిమిషం. వినబడుతుందా సార్? మీ వాయిస్ వినపట్లేదు. ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు వినబడుతుందా? కొంచెం మీ వాయిస్ పెంచరా? ఒక నిమిషం సార్. హలో, హలో వినబడుతుందా సార్?
చెప్పండి మేడం. ఒక్క నిమిషం నేను మాకు కొంచెం చెప్పండి మేడం. వినబడుతుందా సార్? వినపడుతుంది. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. మీరు చెప్పిన ఇవాళ సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి, మీరు చేతులు చూసుకుంటే ఒక శ్లోకం చెప్పమన్నారు కదా, అవునండి. అది ఒకసారి గ్రూప్ లో పెడతారా అండి? పెడతాను. నేను మీకు మొత్తం ఈ సెషన్ అయిపోయిన తర్వాత 5 days అంటే రేపు కూడా నేను ఆల్రెడీ రికార్డింగ్స్ పెడుతున్నాను. మొత్తం ఆ మ్యాటర్ కూడా నేను పెట్టేస్తాను. ఓకే సార్. ఇంకోటి సార్, ఐసెట్ కి ఎట్లా చేసుకోమంటారు? చెప్తానండి. క్లాసెస్ లో ఉన్నాయి. కేవలం మన ఐసెస్ హై పవర్ కి, ఐ సైట్ తగ్గేటట్లు మనం అంటే నుంచుని కానీ కూర్చుని కానీ వ్యాయామం చేసే పద్ధతులనే నేను ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తాను. ఖచ్చితంగా చేపిస్తాను మీకు. ఇంకోటి సార్, నెగటివ్ థాట్స్ చాలా ఎక్కువ వస్తాయి సార్. క్లాస్ విన్నంతసేపు బాగుంటది, తర్వాత నెగటివ్ థాట్స్ వస్తాయండి కంపల్సరీగా. ఎందుకంటే క్లాస్ వినేటప్పుడు మన అటెన్షన్ తో ఉంటామండి. కాబట్టి నెగిటివ్ థాట్స్ అనేవి మనకి దగ్గరికి రావు. ఎప్పుడైతే వన్స్ మనం బయటకు వెళ్తామో, లేదా మనం ఈ క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన వాతావరణం అంటే మన ఫ్యామిలీలో కానివ్వండి, బయట వ్యక్తుల నుంచి కానివ్వండి, ఇక మన రొటీన్ వర్క్స్ అనేవి ఉంటాయి. ఆ వర్క్స్ లో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం ఆ ఎనర్జీని, ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే మీ పాజిటివ్ ఎనర్జీ లో ఉందని అర్థం అండి. మీరు నెగిటివ్ థాట్స్ ఏం చేయలేదు, అలా వదిలేసేయండి. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో పెరుగుతుందో నెగిటివ్ తగ్గిపోతుంది. అదే మీరు నెగిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటే పాజిటివ్ ఇలా డౌన్ అయిపోతుంది. సో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి. మీరు పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మీరు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. అలాగే మన క్లాసులో ఏవైతే చెప్పామో గ్రాటిట్యూడ్ కానివ్వండి, మీ థాట్ అంతా పాజిటివ్ మీదే ఉండాలి. నెగిటివ్ గురించి అసలు ఆలోచించదు, మర్చిపోండి అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ, మasters.